ఎక్కడైనా వర్షం పడితే నీళ్లొస్తాయి. మరికొంత ఎక్కువ పడితే బురదొస్తుంది. కానీ ఒక ఊర్లో ఏకంగా 900 పాములొచ్చి ప్రజల్నే పలకరించాయంట. ఇది వినడానికి ఏదో జోక్ లాగుంది గదా! కానీ చైనాలో జరిగిన ఈ ఘటన అక్కడి ప్రజల పాలిట నిజమైన పీడకలలాగే మారింది. భారీ వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లొదిలి వెళ్తుంటే ఆ ఖాళీ ఇళ్లలోకి పాములు అడుగుబెట్టాయి. ఆకాశం నుంచి పడ్డ వాన నీళ్లతో పాటు ఇప్పుడు భూమి లోపల నుంచి విషపూరిత పాములు బయటకు రావడంతో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దక్షిణ చైనాలోని ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఆ వరద ప్రవాహం ఒక పాముల ఫామ్ గోడల్ని కూల్చేసింది. ఆ ఫామ్ లో ఉన్న దాదాపు 900 పాములు వరద నీటిలో కొట్టుకుంటూ గ్రామాల్లోకి ప్రవేశించాయి. సాధారణంగా పాములంటేనే మనుషులు భయపడతారు. అలాంటిది ఊరంతా విషపూరితమైన పాములు తిరుగుతుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ పాముల్లో కొన్ని అత్యంత విషపూరితమైన జాతులుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఒకవేళ రావాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. పొదల్లో, పంట పొలాల్లో, కాలువల్లో ఎక్కడ చూసినా పాములే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు గ్రామస్తులను పాములు కాటేసినట్లు సమాచారం అందుతోంది. వెంటనే ఆ బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స కూడా అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అత్యవసరంగా పాములను పట్టుకునే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఆ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఇంటి బయట ఉన్న చెత్తను, నీటి నిల్వలను వెంటనే తొలగించుకోవాలని గ్రామస్తులకు సూచనలు ఇస్తున్నారు. రాత్రి వేళల్లో అస్సలు బయటకు రావద్దని, ఏదైనా శబ్దం వస్తే వెంటనే అప్రమత్తం కావాలని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఘటనతో చైనాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి పాముల ఫామ్లను నివాస ప్రాంతాలకు దగ్గరగా ఎందుకు అనుమతిస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ముందే ఊహించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని నిపుణులు చెప్తున్నారు. ప్రకృతి ప్రకోపం ఒకవైపు ఉంటే ఈ పాముల భయం మరోవైపు ప్రజలను వణికిస్తుంది. వరదల వల్ల ఇళ్లు కోల్పోయి నష్టపోయిన వారికి ఇప్పుడు ఈ పాముల రూపంలో కొత్త కష్టం వచ్చి పడింది. ఏదేమైనా అధికారులు త్వరగా ఆ పాములను పట్టుకుని గ్రామస్తులకు భద్రత కల్పిస్తారని ఆశిద్దాం. ఎందుకంటే ఆ ఊర్లో ఇప్పుడు ప్రతి అడుగు ఒక ప్రమాదకరంగానే మారింది. గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ పాముల వేట ఎప్పటికి ముగుస్తుందో, ఆ పాములన్నీ తిరిగి ఎప్పుడు దొరుకుతాయో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఎవరూ ఏమరపాటుగా ఉండొద్దని అధికారులు మళ్లీ హెచ్చరిస్తూ ఉన్నారు.